నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. సిఎస్ఆర్ నిధులతో 40 చెరువుల అభివృద్ధి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పందుల పెంపకానికి ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయాలి. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆదేశం. వేగవంతమైన సేవలకు, పరిపాలనలో పారదర్శకతకు ఈ ఆఫీస్ సేవలు. జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ స్పష్టం. ఇక వివరాలకు వెళ్తే, చంపావతి నదీ పరివాహక ప్రాంతంలో సిఎస్ఆర్ నిధులతో 40 చెరువుల పునరుద్ధరణకు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. యాక్సిస్ బ్యాంక్, సిఎస్ఆర్ నిధులతో థాన్ ఫౌండేషన్ ద్వారా ఈ పనులు జరుగుతాయని, ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదన వచ్చిందని పేర్కొన్నారు. వారం రోజుల్లో ఎంఓయూ జరుగుతుందని, వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, థాన్ ఫౌండేషన్ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో సమావేశాన్ని నిర్వహించారు. చంపావతి నదీ పరివాహక ప్రాంతంలో నెల్లిమర్ల, గరిబడి, గొర్ల, మెరకముడిద మండలాల్లో 40 చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి థాన్ ఫౌండేషన్ ముందుకు వచ్చిందని తెలియజేశారు. 5 సంవత్సరాల పాటు అమలు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 15 కోట్ల వరకు ఖర్చు చేసి చెరువును అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. తొలి దశలో ఏడాది ఎంపిక చేసిన 40 చెరువుల్లో పూడికలు తొలగించి గట్టును బలోపేతం చేసి మొక్కలు నాటాలని, చెక్ డ్యాములు నిర్మించాలని తెలియజేశారు. ఆయా చెరువులు ఆయకట్టుదారుల సంఘం ఆధ్వర్యంలోనే ఈ పనులు జరుగుతాయని తెలియజేశారు. సంస్థ ఎంపిక చేసిన చెరువులను పరిశీలించి అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రెండోది చెక్ డ్యామ్స్. ఈ 3 ఇయర్ పెట్టుకున్నాం. అంటే మీకు అన్ని ఇయర్లో కొంత చేయమంటే అది వేరే విషయం. ఫస్ట్ మా ప్రయారిటీ ఐటమ్ వచ్చేటప్పుడు ఏంటంటే ట్యాంక్స్ని డీసిల్టింగ్ చేయడం, ట్యాంక్ బండ్లను స్ట్రెంగ్థనింగ్ చేయడం, బండ్ల మీద ప్లాంటేషన్ చేయడం. అది ఓన్లీ ట్యాంక్ గురించి. సెకండ్ చెక్ డ్యామ్స్. ఇది ఇప్పుడు మనకి మీరు ఎక్కడైనా ఐడెంటిఫై చేస్తారు, ఎన్ని చేశారు, అవి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఫీజిబిలిటీ అవి చెప్తారు. ఒకవేళ అది ఓకే కాదు, ఇంకేదన్నా వేరే చేంజ్ చేస్తే సమ్ ప్లేసెస్ని చేంజ్ చేసుకున్నాము. మీరు ఎక్కడ ఐడెంటిఫై చేశారు సిస్టమ్ ఉందా మన దగ్గర? దాంట్లో వచ్చేసి సార్ 17 ట్యాంక్స్ ఏంటంటే డీసిల్టేషన్ బండ్ స్ట్రెంథనింగ్ ఉంది. రిమైనింగ్ 8 ట్యాంక్స్ ఏంటంటే స్లూయిస్ రిపేర్ ఉంది, మెథడ్ రిపేర్ ఉంది సార్. సో సర్ప్లస్ చెప్తా. సో అది ఒక 3-4 అదే లిస్ట్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఈ రిపేర్స్ మెయింటెనెన్స్ సీట్లో కొన్ని ఆల్రెడీ మేము శాంక్షన్ తీసుకున్నాం. అవి కాకుండా రిమైనింగ్ తీసుకుంటామా లేదా దీనికి ఎక్స్టెన్షన్ చేసుకుంటామా? ఇప్పుడు ఓఎన్ఎంలో మేము ఒక కెనాల్కి ఒక స్లూయిస్కి ఒక 2 లక్షలు తీసుకున్నాం అనుకోండి. మీ దగ్గర ఒక 2 లక్షలు పెట్టి 4 లక్షలు పెట్టి ఇంకా మోర్ స్ట్రెంథనింగ్ చేయడం లేదు. అసలు దీనికి వచ్చింది దీనికి రాలేదు మాకు, ఇది మీ ప్రయారిటీ వరకు ఈ వర్క్ పెట్టుకున్నాం. అది ఒకసారి లిస్టు డిపార్ట్మెంట్కి ఇస్తే ఒకసారి వెరిఫై చేస్తూ దాన్ని బట్టి ప్లాన్ చేస్తారు. మీరు ఏదైనా సరే ఈ వీక్లో మొదలు అవ్వాలి పని. ఇప్పుడు ఈ వీక్ అయిపోయింది కాబట్టి మేము ఏదైతే ఎంఓఏ చేసుకుంటాము, నెక్స్ట్ వీక్ మనం దీన్ని ఇక్కడ మన జిల్లాలో లాంచ్ చేయాలి. మున్సిపల్ ప్రాంతాల్లో పందుల సమస్య నివారించే చర్యలో భాగంగా వాటి కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అధికారులకు ఆదేశించారు. మున్సిపాలిటీలో పందుల సమస్య పరిష్కారంలో భాగంగా గౌరవ హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు పందుల పెంపకందారులతో కలెక్టరేట్లోని జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పందుల పెంపకందారుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, విజయనగరం కార్పొరేషన్లో సుమారు 1085, బొబ్బిల్లో 45, రాజ్యాంలో 40, నెల్లిమర్ల మున్సిపాలిటీలో 16 పందులు ఉన్నట్లు అధికారులు నివేదిక ఇచ్చారని తెలియజేశారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా మున్సిపల్ పరిధి నుంచి 5 కిలోమీటర్ల లోపల పందుల పెంపకానికి స్థలాలను కేటాయించవలసి ఉందని తెలియజేశారు. వీటి ప్రకారం విజయనగరంలో సుమారు 2 ఎకరాలు, బొబ్బిల్లో 0.3 ఎకరాలు, రాజ్యాంలో 1 ఎకరం, నెల్లిమర్లో 0.15 ఎకరాల స్థలాలను కేటాయించవలసి ఉందని తెలియజేశారు. మార్కెట్ ధర లేదా లీజ్ ప్రాతిపదికన ఈ స్థలాలను పందుల పెంపకందారులు కేటాయిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.
తెలిసింది. ఈ ఓపెన్ ఫార్మింగ్ ఇది లేదు, ఓన్లీ క్లోజ్డ్ ఫార్మింగే. దీనికే మనం సైట్ ఐడెంటిఫై చేయాలి. ఒక్కొక్క యాన్యువల్ హస్బెండరీ వారిని మేము కన్సల్ట్ చేస్తే ఒక్కొక్క 6x10 అవసరం పడుతుంది స్క్వేర్ ఫీట్ అన్నారు. అది చూస్తే 7 స్క్వేర్ ఇయర్స్ అవుతుంది. దీని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే మాకు 1.45 acres వస్తుంది. ఎందుకంటే పందులు నంబర్ ఇవ్వడంలో తప్పులు ఉన్నాయి, ఎందుకంటే ఇచ్చిన దానికన్నా ఎక్కువగానే ఉన్నాయి క్షేత్ర స్థాయిలో. కాబట్టి సరాసరి మా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఒక 2 ఎకరాలు, బొబ్బిలి మున్సిపాలిటీకి సంబంధించి ఒక 50 సెంట్లు, అలాగే రాజధానికి కూడా ఒక 50 సెంట్లు, అలాగే నెల్లిమర్లు కూడా ఒక 30 సెంట్లు 25 సెంట్స్ వరకు అవసరం పడుతుంది. ఇంకా దీనికి మనం ల్యాండ్ ఐడెంటిఫై చేయాలి. 3-4 టాస్క్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ అని మున్సిపల్ కమిషనర్ గారు మీకు వివరిస్తారు. ముందుగా ఎల్కే ఓపెనింగ్ రిమార్క్స్. సో మాకున్న టార్గెట్స్ ఏంటంటే ఒక 3-4 సైట్స్ ఐడెంటిఫై చేయమంటున్నారు. ముందుగా పిగ్ ఫార్మింగ్ సంబంధించి సైట్ ఐడెంటిఫికేషన్ చేయమంటున్నారు. అది కూడా మున్సిపల్ లిమిట్స్లో వితిన్ 3 to 4 కిలోమీటర్ రేడియస్ చూసుకుంటున్నాం. తర్వాత కన్సల్టేషన్ విత్ ద ఫార్మర్స్ అండ్ ఆల్సో అదర్ లైక్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో ఒకసారి కన్సల్టేషన్ చేయాలి బిఫోర్ ఫైనలైజింగ్. అండ్ ఫైనల్ చేసిన తర్వాత ఈ సైట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. మేబీ బేస్డ్ ఆన్ మార్కెట్ వాల్యూ ఆర్ గవర్నమెంట్ జీవో ప్రకారం వాల్యూ చేయాలంటే దాని ప్రకారం మేము అలికేషన్ ఆఫ్ ల్యాండ్స్ అనేది కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక టైం లైన్ ఇచ్చేసి ఆ టైం లైన్ ప్రకారం ఫాలో చేయమంటున్నారు. 15 days 7 days ఇచ్చారు. బిఫోర్ 15th మనకి నుంచి డిస్ట్రిక్ట్ నుంచి రిపోర్ట్స్ కూడా అడిగి ఉన్నారు. సో అందుకే ఇవాళ ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అది కాకుండా ఇంకా ఒకవేళ పిగ్ రేయర్ అసోసియేషన్ నుంచి ఏమైనా ఉంటే సంబంధించిన గ్రీవెన్సెస్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్ ఉండేవి అది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఓవర్ టు మున్సిపల్ కమిషనర్ గారు, సో బ్రీఫ్గా చెప్పండి ఏమేమి చేయబోతున్నాం అంటే. తర్వాత ఇన్స్ట్రక్ట్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాట్ ఆర్ ద రోడ్స్ దే హ్యావ్ అండ్ till what time they have to do అనేది కూడా నేను చెప్తాను. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే నూతన వధూవరులకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మధుసూదన్ రావు తెలియజేశారు. తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఒక కుటుంబంలో ఉండే వ్యక్తికి వివాహం అయి కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు వివాహం అయినట్లు ధృవీకరణ పత్రం పొందుపరచాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం ఇప్పుడు విరమించుకుంది. దీంతో నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారు సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పుడు కొత్త రేషన్ కార్డు పెట్టుకుని పాత కార్డులో తమ పేరును తొలగించేందుకు దరఖాస్తు చేసుకుంటే కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. మళ్ళీ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మనకి May 7 నుంచి మొదలైందండి. దీని ప్రకారంగా ఇప్పుడు జిల్లాలోనే మనకి 8 సర్వీసులు ఇచ్చారు. అంటే డిలీషన్ కానీ, ఎడిషన్ కానీ, సరెండర్ కానీ, లేకపోతే ఆథరైజేషన్ రెన్యువల్ చేసుకోవడానికి కానీ, న్యూ రేషన్ కార్డు రావడం కానీ, ఇలాగ మనకి 8 సర్వీసులు మొదలుపెట్టారండి. దీని ప్రకారం ఇప్పుడు ఏంటంటే అలాగే మనకి పాత గతంలో అంటే 2024 జనవరి నుంచి మార్చి వరకు కూడా కొందరు ఆల్రెడీ చేయించుకున్నారు. వాళ్ళైతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏమీ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. అవి ఆల్రెడీ తహసీల్దార్ లాగిన్కి డిజిటల్ సైన్లు అయిపోయాయి కాబట్టి డిజిటల్ సైన్స్కి వచ్చాయి కాబట్టి అవన్నీ డిజిటల్ సైన్ చేసేస్తే వాళ్ళు కూడా వీళ్ళతో పాటు కొత్తగా పెట్టుకున్న వాళ్ళతో పాటు వాళ్ళు కూడా రేషన్ కార్డ్స్ వస్తాయండి. వీటి వలన అందువలన ఇప్పుడు దాకా మన జిల్లాలోని 5,981 కార్డుల వరకు ఇలా రకరకాలు అప్లై చేసుకున్నారు. వీళ్ళందరివి కూడా ఇప్పుడు షార్ట్లీ ఏంటంటే 21 days తర్వాత వీళ్ళందరూ కూడా డిజిటల్ సైన్ అన్ని స్మార్ట్ కార్డ్స్ రూపంలో వస్తాయి. అలాగే చాలామందికి ఏంటంటే ఇప్పుడు స్ప్లిట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏంటంటే కార్డులు కావాలంటే పెళ్లి కొడుకుది వాళ్ళ పేరెంట్స్లో నుంచి కార్డు, అలాగే పెళ్లి కూతురుది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కార్డులో స్ప్లిట్ చేసుకుని కొత్తగా కార్డు కావాలంటే దానికి ఏంటంటే మనం ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కార్డు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని పెట్టాము. బట్ అది ఈ రోజు నుంచి కూడా ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేకుండానే వీళ్ళిద్దరికీ కలిపి స్ప్లిట్ కార్డు కొత్తది జనరేట్ చేసి ఇస్తున్నారు. మెంబర్ యాడింగ్ వరకు ఇప్పుడు దాకా 4,509 కార్డ్స్ వరకు పెట్టుకున్నారు. అలాగే మెంబర్ డిలీషన్ అనేది 119 ఉన్నాయి. అలాగే న్యూ కార్డ్స్ వరకు వచ్చాయంటే 524 కార్డులు మన జిల్లాలో ఇప్పుడు దాకా అప్లై చేసుకున్నారు. మ్యారేజ్ రేషన్ కార్డు అంటే పెట్టుకొని పెళ్ళైనట్టు పెట్టుకొని అబ్బాయిదిను అలాగే ఆ పెళ్లి కూతురు అమ్మాయిది కూడా పెట్టుకుంటే వాటి రెండు కలిపి డిలీట్ చేస్తారు. చేసి వాళ్ళిద్దరిది కలిపి న్యూ కార్డు జనరేట్ చేస్తారు.
ఆయుష్మాన్ భారత్ పథకం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉద్యోగులు రోడ్డెక్కారు. ఆయుష్మాన్ మందిర్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేస్తున్న సమ్మె ఉధృతం అవుతుంది. సమ్మెదారి పట్టి నేటికి 18 రోజులు కావస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయుష్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వారు వాజీ న్యూస్తో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న మమ్మల్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడంలో క్రియాశీలకంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ విధులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. శాంతియుతంగా తమ నిరసనను తెలియజేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఆరోగ్య మందిర్ గైడ్ లైన్స్ ప్రకారం ఇలా రిక్రూట్ అయిన వాళ్ళు 6 సంవత్సరాలు అయ్యాక గవర్నమెంట్లో అబ్జర్వ్ చేసుకోవచ్చు అని గైడ్ లైన్స్ ఉందండి. అందుకే మేము ఈరోజు రోడ్డున ఎక్కామండి. ఆల్రెడీ 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు 10,032 మందిలో 350 మంది వరకు ఉన్నారండి. వాళ్ళని గవర్నమెంట్ రెగ్యులర్ చేస్తామని ఇందులో అబ్జర్వ్ చేసుకుంటామని కానీ మాకు ఎప్పుడు కూడా ఎలాంటి హామీలు ఇవ్వడం జరగలేదు. అందుకని ఈరోజు మేము ఇంత దాకా రోడ్డులు ఎక్కామండి. రోడ్డులు ఎక్కి 18వ రోజు అండి. ఈరోజు 18వ రోజు పిల్లల్ని వదిలేసి మా జీతభత్యాలు కూడా ఆపివేయడం జరిగిందండి. గవర్నమెంట్ హోల్డ్ చేసింది. మేము ఏ రోజైతే సమ్మెలో దిగామో అంటే కిందటి నెల ఉద్యోగం చేసినప్పటికీ కూడా ఆ జీతాలు మాకైతే విడుదల చేయలేదండి. ఇంతకీ ఇంకా మిగిలిన బకాయిలు అవన్నీ కూడా విడుదల చేస్తామని రాతపూర్వకంగా కానీ అంటున్నారు, కానీ మాకైతే ఏమీ విడుదల చేయలేదండి. అందరూ అండి పై అధికారులను అందరిని కలవడం జరుగుతుంది, కానీ వాళ్ళు నోటి వాక్యాల ద్వారా హామీలు ఇస్తున్నారు, కానీ ఏది రాతపూర్వకంగా మాకైతే ఏది ఇవ్వలేదండి. ఎవరు కూడా హెల్త్ కాగితం మీద వచ్చిన ఈ జీవో ప్రకారం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అనేది కూడా చేయట్లేదు. అయితే 2 సంవత్సరాల ముందు మాకు పీఎఫ్ కటింగ్ కూడా ఉండేదండి. ఆ పీఎఫ్ కటింగ్ కూడా 2 సంవత్సరాల ముందు నుంచి పీఎఫ్ కటింగ్ కూడా ఆపేశాడండి. 2026 వరకు మాకు పీఎఫ్ కటింగ్ కూడా లేదు. ఎందుకు లేదు, ఇలాగ ఆపుతున్నాం అని కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదండి. అంటే కరెక్ట్గా వీళ్ళ దాకా వెళ్ళాలి, లేదా ఇది చెప్పే ముందు వీళ్ళకి చెప్పి చేద్దాం అన్నదైతే మాకు ఆ ప్రాసెస్ అయితే జరగట్లేదండి. మద్యం షాపుల వద్ద 6 బయట మద్యం సేవిస్తే అటువంటి వ్యక్తులపై చర్యలు తప్పవని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు మద్యం దుకాణదారులకు హెచ్చరించారు. ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. అనంతరం భోగాపురంలో ఉన్న వైన్ షాపులను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. బ్రాందీ షాపుల పరిసరాల్లో ప్లాస్టిక్ వస్తువులు ఉంటే వాటిని నివారించాలని, లేని పక్షంలో ఆకస్మిక తనిఖీలు చేస్తే ఆ షాపులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. భోగాపురం డిఎస్ఆర్ వైన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి మద్యం షాపులో అధిక రేట్లు అమ్మినా, బెల్ట్ షాపులు తరలించినా చర్యలు తప్పవని తెలియజేశారు. ప్రతి మద్యం షాపులో ఖరీదైన మద్యం బాటిల్స్ అమ్మాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ రవికుమార్, ఎస్ఐ చంద్రమోహన్, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ పాల్గొన్నారు. చేస్తున్నాం దాంట్లో ఏమైనా ఎంఆర్పి వైలేషన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, తర్వాత అన్ని బ్రాండ్లు షాపుల్లో దొరుకుతున్నాయా లేదా, తర్వాత షాపుల దగ్గర ఆర్డర్లీనెస్ ఏదైతే ఉందో అంటే షాపులు బయట తాగి ఓపెన్ డ్రింకింగ్ చేయడం కానీ, తర్వాత ఇటువంటి అక్కడే పడేయడం, చెత్త చెదారం అంతా పెరిగిపోవడం జరుగుతుంది. దానివల్ల పబ్లిక్ ఇంటరప్షన్ అనేది జరుగుతుంది. దాన్ని నివారించాలని చెప్పేసి ప్రత్యేకంగా సూచనలు చేయడం జరిగింది. ప్రతి ఎస్హెచ్ఓ పరిధిలో ప్రతి షాప్ యజమానికి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ షాపుల దగ్గర ఎక్కడైనా అటువంటి ఇవి ఉంటే మనం పర్యవేక్షించి ఉంటే కేసులు రాస్తామని చెప్పి ఇచ్చేయడం జరుగుతుంది. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తున్న తమ ప్రయత్నంలో ప్రజల సహకారం కూడా అవసరమని విజయనగరం నగరపాలక సంస్థ సహాయక కమిషనర్ అప్పలరాజు అన్నారు. వార్డు పర్యటన భాగంగా ఈరోజు 30వ డివిజన్ ధర్మపురి ప్రాంతంలో ఆయన పర్యటించారు. స్థానిక సమస్యను గుర్తించి వాటి పరిష్కారానికి తగు చొరవ చూపిస్తామని తెలియజేశారు. తాగునీటి పంపిణీ సమయంలో కుళాయిలకు హెడ్లు లేకపోవడం వల్ల నీరు వృధాగా పోతున్నట్లు గమనించి తక్షణమే కుళాయిలన్నింటికీ హెడ్లు బిగించాలని సిబ్బందికి ఆదేశించారు. నీటి నమూనా పరీక్ష జరిపిన వార్డు కార్యదర్శి వచ్చిన ఫలితాలను ఆయన చూపించారు. అన్నీ సక్రమంగా ఉండడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వీధి దీపాల సమస్య ఉన్నట్లు గమనించారు. అలాగే భవన నిర్మాణ వ్యర్థాలు రహదారిపై వేయడాన్ని చూసి ఆయన అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే డెబ్రీస్ను తొలగించాలని సంబంధిత భవన యజమానికి సూచించారు. వార్డులో శానిటేషను, ఎలక్ట్రికల్ పోల్స్, అదేవిధంగా నీటి యాత్ర కొంచెం ఎక్కువ ఉంది. కొన్ని ఏరియాకి రావట్లేదు, మంచి సరుకు రావట్లేదు. అందువల్ల వెండి కూడా అతని దృష్టికి తీసుకెళ్ళి
ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే ఇతర అధికారులకు తెలియజేసి మేము తక్షణమే చర్య తీసుకుంటామని చెప్పారు. అందుకు మేము అందరూ అతనికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. దయచేసి ప్రతి సమస్యలు కూడా ఒక 5-6 రోజుల్లో పరిష్కారం చేసేటట్టు ఆయన మాకు చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. అయితే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ ఆయనది కనకదుర్గమ్మ గుడి దగ్గర ఒక సీసీ రోడ్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ నిర్మాణంలో అది మానస వారి జాగర్స్ అంటున్నారు. అయితే వాళ్ళందరూ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇల్లు సముదాయం ఉంది. ఈ మధ్యలో వాళ్ళకి అసౌకర్యాలు ఉన్నాయనేసి అప్పుడు కమిషనర్ దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి అందరికీ తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఆ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు దాన్ని 15 ఫైనాన్స్ గ్రాంట్లో శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత ఎత్తవర్క్ చేసిన తర్వాత వారు అడ్డుకోవడం జరిగింది. దయచేసి ఆ సమస్యను కూడా అసిస్టెంట్ కమిషనర్ పెద్దల దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా పరిష్కారం చేయాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. 36వ సచివాలయ పరిధిలో ఈ ధర్మపురి పెద్ద వీధి, చిన్న వీధి ఏరియాలన్నింటినీ కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విజిట్లో మరి ఏవైతే ట్యాపులు ఉన్నాయో హెడ్లు లేపడం వల్ల కొంత నీరు వృధాగా పోవడం గమనించి వాటన్నింటికి కూడా హెడ్లు బిగించమని చెప్పి మరి కన్సర్న్ ఇమ్యూనిటీ సెక్రటరీకి ఏఈ గారికి చెప్పడం జరిగింది. మా దొరికిన మెటీరియల్తో ఇమీడియట్గా ట్యాప్ హెడ్లు బిగించి ఆ వాటర్ వృధా పోకుండా చూడడం జరుగుతుంది. ఇంకా డౌన్కి వెళ్ళిన కొద్దిగా చిన్న వీధి కొన్ని ఏరియాల్లో వాటర్ ప్రాబ్లం ఉంది. ఇంటర్ కనెక్షన్ వర్క్ ఒకటి ఉండడం వల్ల పెండింగ్ ఉండడం వల్ల అది పూర్తి అయినట్లయితే వెంటనే ఆ వాటర్ సప్లై ఆ ఏరియాలు కూడా కవర్ చేస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఆ వర్క్ని కూడా మన ప్రపోజల్లోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వార్డులో ఒక 45 వరకు పోల్స్, ఎలక్ట్రికల్ పోల్స్ అవసరమైతే అప్పుడే ఆల్రెడీ ఒక 25 వరకు వేయడం జరిగింది. ఇంకొక 20 కూడా వెంటనే వేయడానికి మనం వెంటనే ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా శానిటేషన్ పరంగా చాలా వరకు బాగానే ఉంది. ఇంకా కొన్ని ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా గమనించి సిబ్బందికి వాటిని కూడా క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాలో గల ఈ చెట్లు ఏవైతే ప్రమాదకరంగా రోడ్డు సైడ్ని మనం తొలగింపుకు రెడీగా ఉన్నాయో వాటిని కూడా తొలగింపుకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ వార్డులో మన సమస్యను గుర్తించి ఇమీడియట్గా ఏవైతే మనం తక్షణం చేయవలసి ఉండి ప్రజలకు అత్యంత అవసరం వాటిని ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. మరి టైం ప్రకారం ఫైనాన్షియల్గా ఉన్నవన్నింటినీ కూడా ఈ నెలలో జరిగే జనరల్ మీటింగ్లోను స్టాండింగ్ కమిటీ మీటింగ్లో ఆయా అవసరం మేరకు వాటిని ప్రపోజల్స్ పెట్టి వాటిని కూడా నెక్స్ట్ మంత్ చేపట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 30వ డివిజన్ తాలూకా అభివృద్ధికి నగరపాలక సంస్థ మేము సాయశక్తిలో తగు చర్య కృషి చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నాం. ప్రణాళిక రంగ సేవలను ప్రజల ముగిడికి చేర్చి సులభతర సేవలు అందించాలని టౌన్ ప్లానింగ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ నాయుడు సిబ్బందికి సూచించారు. ఈ మేరకు ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం నందు విజయనగరం నెల్లిమర్ల పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది ప్రణాళిక కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళిక రంగ సేవలను సులభతర రీతిలో వేగవంతంగా ప్రజల ముంగిటికి చేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రణాళిక సిబ్బంది కార్యదర్శులు తమ సేవలను విస్తృతపరిచి మంచి ఫలితాలు రాబట్టాలని సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తుందని తదనుగుణంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించాలని చెప్పారు. ప్రణాళిక విభాగంలో మరింత నూతన వరవడిని తీసుకొచ్చేందుకు వివిధ రాష్ట్రాలలో పర్యటించిన బృందం అనేక విషయాలపై అధ్యయనం చేసిందని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారు నూతనంగా బిల్డింగ్ పర్మిషన్లలో కొన్ని సంస్కరణలు తెస్తున్నారు. ప్రజలకు మెయిల్ చేద్దామని త్వరితగతిన సులభ రీతిలో ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించాలి టౌన్ ప్లానింగ్ ద్వారా అని ఈరోజు ఈ రివ్యూ మీటింగు తీసుకోవడం జరిగింది. స్టాఫ్ అందరితో నేను ఎక్కడెక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ సరిచేయమని మా వాళ్ళతో చెప్పి సరిచేయించి ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించే భాగంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అందరినీ పనిచేయించే భాగంలో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టాఫ్ అందరికీ ప్రభుత్వ ఉద్దేశం అర్థం చేసుకొని అందరూ చక్కగా పనిచేయాలని కోరుకుంటున్నాం. ఏఎస్డబ్ల్యూఎఫ్ విజయనగరం డిపో కార్యదర్శి చంద్రయ్య అధ్యక్షతన యూటీఎఫ్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లారీ అసోసియేషన్ అధ్యక్షులు కెర్లంపూడి సీతారామాంజనేయులు, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కో కన్వీనర్ జగన్మోహన్ రావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంపై ఆర్థిక దాడికి పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మే 20వ తేదీన నిర్వహించబోయే సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 190% మంది
వానర్ కమ్ డ్రైవర్లుగా స్వయం ఉపాధిగా బతుకుతున్న రవాణా రంగాన్ని స్వదేశీ విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు మోటారు వాహన చట్టంలో అనేక మార్పులు చేశారని, అందులో భాగంగానే ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయకుండా అద్దె బస్సులు, ఆన్ కాల్ డ్రైవర్లతో ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తుందని తెలియజేశారు. రాబోయే 20వ తారీఖున సమ్మె గురించి వివరంగా చెప్పారు. దానికి అందరూ బాధ్యత వహించి ముందుకు వెళ్ళాలని, ఆ విధంగా చేయకపోతే మనకు భద్రత అంటూ మరి ఉండదని, ఇవాళ ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఉన్నా సరే వాళ్ళు పూర్తిగా తాగి ఉండి మోటార్ సైకిల్ లేకపోతే వాహనం ఏదో నడిపి వచ్చి లారీ చోదకుడు లారీ డ్రైవర్కి కానీ లేకుంటే ఏ కార్ డ్రైవర్ కానీ యాక్సిడెంట్కి గురై చనిపోయినట్టే కేవలం ఎవరు హెవీ వెహికల్ అయితే వారికే నిర్లక్ష్యంగా అతను నడిపాడని చెప్పి పోలీసు వారు ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి అదే పద్ధతిలో నడుస్తున్నారు. అది మార్చమని చెప్పి అనేకసార్లు విజ్ఞప్తి చేసాం. ఎన్ని చేసినా సరే మార్పు అంటూ రాలేదు. దాన్ని ప్రతిఘటించాలని అందరి తరఫున కోరుకుంటున్నాం. మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు అన్నీ ఉమ్మడిగా సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెను విజయనగరం జిల్లాలో జయప్రదం చేయడం కోసం ఇందులో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ సమ్మె తాలూకా ప్రధాన ఉద్దేశం సరుకు రవాణాలో, ప్రజా రవాణాలో అత్యంత కీలకమైనటువంటి ప్రభుత్వ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ని ఈరోజు ప్రభుత్వం గుండగుత్తుగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసం మోటారు వాహన చట్టంలో మార్పులు చేసింది. అగ్రిగేటర్స్ పేరుతో ఈరోజు విదేశీ బహుళజాతి సంస్థల్ని ఈ రంగంలోకి ఆహ్వానిస్తుంది. ఇప్పటికే ఊబరు, ఓలా, ర్యాపిడో వంటి సంస్థలు రంగంలోకి వచ్చాయి. వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ట్రాన్స్పోర్ట్ కార్మికులకి ఒక ప్రత్యామ్నాయ యాప్ని కేరళ తరహాలో ఇచ్చి వాళ్ళందరికీ ఉపాధి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. అలా కాకుండా ఈరోజు డ్రైవర్ల తాలూకా పొట్ట కొట్టాలంటే ఖచ్చితంగా దాని మీద ఉద్యమం తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి, పెనాల్టీలు విపరీతంగా పెరుగుతున్నాయి, గ్రీన్ ట్యాక్స్ విపరీతంగా పెంచుతున్నారు. దీనితో ఈరోజు డ్రైవర్లు, ఓనర్లు కాస్త డ్రైవర్లుగా మారి డ్రైవర్లు కాస్త వెహికల్ని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇటువంటి భారాల నుంచి రవాణా రంగ కార్మికులకి, డ్రైవర్లకి, ఓనర్లకి ఉపశమనం కల్పించాలని చెప్పి ఈ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో మొత్తం డ్రైవర్లు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. పోలీస్ కార్యాలయ పరిపాలనలో పారదర్శకతను, వేగవంతమైన సేవలను అందించేందుకు ఈ ఆఫీస్ విధానాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు జిల్లా పోలీస్ కార్యాలయ ఉద్యోగులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం చేపట్టామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తూ కార్యాలయ పరిపాలనలో పారదర్శకతను, వేగవంతం సేవలు అందించేందుకు ఈ ఆఫీస్ విధానాన్ని ప్రారంభించిందని తెలియజేశారు. ఈ ఆఫీస్ విధానంతో అధికంగా పేపర్లు వినియోగించకుండా వేగవంతంగా సేవలు అందించే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా నోట్ ఫైళ్లు, నిర్ణయాల అధికారుల మధ్య సమాచార మార్పిడి పూర్తి స్థాయిలో డిజిటల్ రూపంలో జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఆఫీస్ విధానాన్ని పరిపాలనలో వినియోగం వల్ల కార్యాలయ సిబ్బందికి సౌలభ్యంగా ఉండడమే కాకుండా ఫైళ్లకు భద్రత కూడా పెరుగుతుందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో కూడా ఫైళ్లు పాడయ్యాయి, కాలిపోయాయి, చిరిగిపోయాయి అన్న ఇబ్బందులు ఉండవని తెలియజేశారు. కావున పోలీస్ కార్యాలయ సిబ్బంది ఈ శిక్షణ సద్వినియోగం చేసుకుని నిపుణులను అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని పోలీస్ కార్యాలయ ఉద్యోగులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. అంటే దాని సర్వర్, దాని మెయింటెనెన్స్, దాని డిఎన్ఎస్ అంతా సపరేట్గా ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అన్నమాట. అలాగే వైజాగ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, అలాగే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్. ఇప్పుడు బయట నుంచి అంటే వైజాగ్ నుంచి ఎవరైనా ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు ఆ ఇన్స్టాన్స్ వాడారంటే వాళ్ళు ఈ లాగిన్లో పనిచేయాలి. ఇది ఇంజనీర్ లాగిన్లో వైజాగ్ ఇన్స్టాన్స్లో మనం చేయాలంటే పనిచేయాలి.
ఇచ్చారు. స్టేట్ ఇన్సూరెన్స్లో మొత్తం మన పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడాను స్టేట్ ఇన్సూరెన్స్ ఉండేట్టు ఇచ్చారు. అప్పుడు అలా ఇచ్చినప్పుడు ఏంటంటే విత్ ఇన్ ద హెడ్ క్వార్టర్స్ కానీ ఎవరికి కానీ మనం ఫైల్స్ ట్రాన్స్ఫర్ తీసుకోవడం నార్మల్గా ఉన్నాయి ఆ స్టేజ్లో. అది తీసేసి మళ్ళా జిల్లా డిస్ట్రిక్ట్ ఇన్సూరెన్స్ ఇచ్చినప్పుడు ఆ ఫైల్స్ అన్నీ కూడా మనం ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిఎస్ఆర్ నిధులతో 40 చెరువుల అభివృద్ధి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పందుల పెంపకానికి ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయాలి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆదేశం. వేగవంతమైన సేవలకు, పరిపాలనలో పారదర్శకతకు ఈ ఆఫీస్ సేవలు, జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ స్పష్టం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.